నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మోషే ఎర్ర సముద్రం నుండి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా సార్లు ఈ వర్తమానం మనం విన్నారా? వినలేదా? గుర్తుందా? ఆమేన్. అయినా దేవుడు మనతో నూతనంగా మాట్లాడతాడు. స్తోత్రం చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వం నుంచి వారు బయటపడ్డారు. వారు బయటపడి వెళుతూ ఉన్నప్పుడు వారి ఎదుట ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు వారికి అర్థం కావడం లేదు ఏం జరిగింది. మేమైతే విడిపించబడ్డాం, ముందు చూస్తే ఏ మార్గం మాకు కనబడడం లేదు, అంతా నీరే, అంతా సముద్రమే, వెనక్కు తిరిగి వెళదామన్నా వెళ్ళలేని పరిస్థితి, బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక్కు తిరిగి చూశారు, ఫరో రథములతో గుర్రములతో సైన్యముతో వారందరిని మరలా పట్టుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, ఏమి అర్థం కాని పరిస్థితి. ఇటువైపు కొండలు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మార్గము కనబడని పరిస్థితి. అలాంటప్పుడు ఇదిగో దేవుడు వారి కన్నుల ఎదుట గొప్ప కార్యం చేశాడు. ఏమిటి ఆ కార్యం అంటే, మార్గము లేని ఆ యొక్క సముద్రములో ఒక నూతనమైన మార్గము దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఆ మార్గము వారి కనులకు కనబడని మార్గము. దేవుడు దాన్ని తెరిచేంత వరకు వారికి కనబడలేదు. మన జీవితంలో కూడా దేవుడు ఇప్పటికే మార్గాలు ఏర్పాటు చేశాడు. ఇప్పటికే నీ ఎదుట మార్గాలు ఏర్పాటు చేశాడు. అయితే అవి దేవుడు ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా నీకు శూన్యమే కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడి సెలవైనప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది ఆ మార్గం. అప్పుడు దాకా దేవుని మీద మనం ఆధారపడాలి. ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాలు వారు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి వారికి ఏమవుతున్నాడు, దాహం వేస్తున్నాడు. దాహం వేస్తూ ఉంటే ఒక దగ్గర నీళ్లు ఉన్నాయట. కానీ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయట? చెప్పాలి ఎలా ఉన్నాయట? చేదుగా ఉన్నాయి. దాహం వేస్తుంది. 3 దినాలు ప్రయాణం చేశారు. నీళ్లు త్రాగడానికి వెళ్ళారు. నీళ్లు త్రాగుదామనుకుంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయట? చేదుగా ఉన్నాయి. చేదైన నీళ్లు మనం త్రాగుతామా? చెప్పాలి తాగుతారా? త్రాగరు. నీరు మనిషికి ప్రాణాధారమైనది. నీరు, ఆ నీరు ఎలా ఉన్నదట? చేదుగా ఉంది. చేదైన నీళ్లు ఎవరు కూడా త్రాగడానికి ఇష్టపడరు. వారికి ఇంకా సనుగుడు ఎక్కువైపోయింది, ఇంకా గురుగుడు ఎక్కువైపోయింది, ఇంకా దేవుని మీద కోపం వచ్చేస్తుంది. మాకు ఇంతకు ముందుకే దాహం వేస్తుంటే నీళ్లు దొరికాయి కదా అని సంతోషపడే లోపే ఆ నీరు ఎలా ఉంది? చేదుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ సమస్య తీరిపోయింది, ఈ బాధ తీరిపోయింది అనుకునే లోపే ఇంకో బాధ వచ్చిందనుకో, ఎలా ఉండదు అప్పుడు? చెప్పండి. అమ్మయ్యా ఇది అయిపోయిందిరా,
ఈ 10,000 రూపాయలు అప్పు పోయిందిరా అనుకునే లోపే ఇంకోటి ఫోన్ చేసి పైసలు ఎప్పుడు కడతావు, 20,000 పైసలు ఎప్పుడు కడతావు అన్నాడు. అప్పుడు ఎట్లుంటుంది? అర్థమవుతుందని చెప్పేమాట. అప్పుడే వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇక దేవుడు మాకు సహాయం చేశాడా అని నిమ్మలమయ్యే సమయంలోనే వారికి చేదైనటువంటి అనుభవం కూడా ఏర్పడింది. మన జీవితంలో కూడా ఇలాంటివి ఎదురవుతాయి. అవుతాయి కావా? చెప్పాలి అమ్మా. ఏ చిన్నవాడిని అడిగినా పెద్దవాడిని అడిగినా ఏదో ఒక చేదైన అనుభవం, చేదైనటువంటి అనుభవం గుండా మనం అందరము ప్రయాణిస్తూనే ఉంటాం. స్తోత్రం చెప్పండి. అందరూ ప్రెజర్ పెడతారు. 10th పాస్ కావాలి, మంచి ర్యాంక్ రావాలి అని ప్రెజర్ పెడతారు. 10th పాస్ అయిపోతే నిమ్మలం అయిపోతుందా? అయిపోదు. ఇంటర్లో మనల్ని పాస్ కావాలి. స్తోత్రం చెప్పండి. అవదాని వెనుక ఒకటి ఉండదా? స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. ఒక 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు చెప్పి ముగిస్తాను. సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనలు 57వ కీర్తన మొదటి 2 చరణాలు చదవండి. 57వ కీర్తన మొదటి 2 చరణాలు. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణొచ్చి ఉన్నాను. నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. చేదైన అనుభవాల్లో ఉన్నటువంటి నీవు శ్రమ వెంట శ్రమ, దుఃఖము వెంట దుఃఖము, సమస్య వెనుక సమస్య వస్తున్న నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ శ్రమలో, నీ వేదనలో, నీ దుఃఖములో దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అది ఎందుకు ఆధారపడాలంటే ఈ శ్రమలన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల చాటున నన్ను దాచు. ఆమె ఈ సమస్యలన్నీ తొలగిపోయేంత వరకు, ఈ వేదనంతా తొలగిపోయేంత వరకు, ఈ దుఃఖమంతా తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడన కావాలి. హల్లెలూయా. కోడి చూడండి, కోడి ఏం చేస్తుంది? గద్ద రావడం చూడగానే కోడి ఏం చేస్తుంది? రెక్కలు విప్పుకుంటుంది. అలా 2 రెక్కలు విప్పుకుంటుంది. ఆ రెక్కలు విప్పుకున్నప్పుడు పిల్లలు అర్థం చేసుకోవాలి, నా తల్లి రెక్కల నీడికి నేను వెళితే నాకు క్షేమము. దూరం నుంచి వస్తున్నటువంటి రాబందును పిల్లలు చూడలేరు. దూరం నుంచి వస్తున్నటువంటి ఆపదను పిల్లలు చూడలేరు. కానీ తల్లి చూస్తుంది. అది ఒక కన్ను తన పిల్లల మీద వేస్తుంది. నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, నా పిల్లలకు ఆపద కలుగుతుందా, నా పిల్లలకు ఎక్కడైనా ఏదైనా శ్రమ కలుగుతుందా అని తల్లి ప్రతి క్షణము తన పిల్లలను కాపాడుకుంటుంది. అదే రీతిగా నా తండ్రి మనల్ని ప్రతినిత్యము కాపాడుకునే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, గద్ద తన పిల్లల్ని ఎత్తుకొచ్చినట్లుగా నేను నా రెక్కల మీద మోసాను. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉన్నది. స్తోత్రం. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు ఎక్కడికి పోవాలా? నువ్వు ఆయన రెక్కల నీడకు పోవాలి. అయ్యా ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నాకు నీ రెక్కల నీడ కావాలి. రూతుతో అంటాడు బోయాజు, అమ్మా నీవు యెహోవా రెక్కల నీడకు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. ఆ రెక్కల నీడలో నీకు సురక్షితమైన జీవితం ఉన్నది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ చేదైన అనుభవాలలో ఎక్కడ చూసినా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీవు చూడవలసింది ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు
ఎవడట వాడు? వాడికి వేటగాని ఊరి రాదు, నాశనకరమైన తెగులు రాదు, మధ్యాహ్నం పాడు చేసే రోగము రాదు, రాత్రి వేళ కలిగే భయం కలగదు, పగటి వేళ ఎగురు బాణము వారి దగ్గరికి రాదు. 1000 మంది పడిపోయిన, కుడి పక్కన 10,000 మంది కూలిపోయిన ఏ అపాయము వానికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనములను ఎవరి కొరకంటే, ఎవడైతే మహోన్నతుని రెక్కల చాటున విశ్రమిస్తాడో వానికి ఏ శత్రువు ముట్టలేడు, ఏ శ్రమ వాని దరికి రాదు, ఏ బాణము వాని అంటదు. హల్లెలూయా. ఎవరికట? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన రెక్కల చాటున ఉన్నవాడిని. నేను అడుగుతున్న ఇంతే కాలం నువ్వు చేదైన అనుభవం గుండా వెళుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రెక్కల నీడ కిందకి, ఆయన రెక్కల నీడ కిందకి వస్తే నీ చేదైన జీవితాన్ని మధురాతి మధురంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట చదువుదా. జకర్యా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనం చదువుదా. త్వరగా ముగిస్తాను, నా వైపు చూడండి. చెప్పము, చదవము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పి గట్టిగా దేవునికి మాట అందరం పలుకుదాం. దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్తాను, అందరూ చెప్పండి మాట. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ చేదైన అనుభవాల నుంచి నువ్వు విడిపించబడలేవు. విడిపించడం సాధ్యమవుతుందా? చెప్పాలి. సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. ఎందుకు కాదు ముందు చెప్తాను నేను. మన బలము, మన శక్తి ఎన్నడూ కూడా మన స్థితిని మార్చలేదు. అలాగే స్థితిని మార్చేదైతే నువ్వు ఇక్కడ ఉండవు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ మానవుడు కూడా తన బలము చేత, తన శక్తి చేత తన స్థితిగతులు మార్చలేడు. మారుస్తాడా? డాక్టర్ కూడా అంటాడు, ఏమంటాడు? వాడు ఆపరేషన్ అన్ని చేస్తాడు, చేసినాక ఏమంటాడు? సక్సెస్ అంటాడా? చెప్పు. నా బాధ్యతని నెరవేర్చాను, తర్వాత దేవుని దయ. స్తోత్రం చెప్పు. ఆపరేషన్లు అయినాక చచ్చిపోయిన లేరా? చాలా మంది ఉన్నారు. ఆపరేషన్లు అయినా చచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? మానవుని జ్ఞానము, మానవుని శక్తి, మానవుని బలము ఏ పరిస్థితిని మార్చలేదు. వానికి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరి ఆత్మ ద్వారా జరుగుతాయి? చెప్పాలి. దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరందరూ మారాలోనికి వెళ్ళారట. నీళ్ళన్నీ చేతిగా ఉన్నాయి, సనగడం, గుర్రడం ప్రారంభించారు. ఏం చేస్తున్నారండి? సనుగుతున్నారు. నీళ్లు చేదుగా ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని? చెప్పావు కానానుకు పోదామన్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, మంచి నేలన్నావు. ఏంటి ప్రయాణము? ఆరంభంలోనే మాకు చేదైన అనుభవం ఎదురైంది. ఏంటి? ఆరంభంలోనే చేదైన అనుభవం ఏమిటి? దేవుని మీద సనుగుతున్నారు. దైవజనుడు మోషే
దేవుడిని మొదలుపెట్టి దేవుడు చెప్పాడు, బాబు ఒక కొమ్మ తీసి నీళ్ళలో వేయన్నాడు. ఆయన చూపించిన కొమ్మ విరిచి నీళ్ళలో వేయగానే నీళ్లు మధురాతి మధురంగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. హల్లెలూయా. నీ చేదైనటువంటి జీవితము మధురాతి మధురంగా మార్చబడాలంటే కొమ్మ వేయబడాలి. నీ శక్తి నీ బలంతోని నువ్వు సరి చేయలేవు. ఆమేన్. ఏంటి ఆ కొమ్మ? యేసు ప్రభువే నీ హృదయాంతరంగంలోనికి వస్తే, ఆయన ఆత్మ నీలోనికి వస్తే కార్యాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. నీ చేదు కొట్టివేయబడుతుంది. నీ చేదు కొట్టివేయబడుతుంది. నీ బలము దాకా ఇప్పటిదాకా ప్రయత్నం చేశావు, నా బలాన్ని ఉపయోగించి నేను బయటకు వస్తానని ఇన్ని దినాలు ప్రయత్నం చేస్తావు. ఏమైనా జరిగిందా? జరగలేదు. నీ శక్తి ద్వారా చేద్దాం అనుకున్నావు, ఏమైనా జరిగిందా? జరగలేదు. నేను చెప్తున్నాను, ఆయనకు అప్పగించు, ఆయనకు అప్పగించు. నాయన నీ ఆత్మ ద్వారా నా కార్యాలు జరిగించు. ఆయన హృదయాంతరంగంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా నీ చేదంతా కొట్టివేయబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పాలి. కరువు. అసలు బెత్లెహేం అంటేనే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే అర్థం ఏంటండి? రొట్టెల ఇల్లు, ఆశీర్వదించే స్థలం, దీవించబడే స్థలం. ఆ స్థలంలో కరువు రాగానే నయోమి ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడదు కదా. ఆయన కరువు వచ్చినా నువ్వు కాపాడుతావు. కరువులో దేవుని స్తుతించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. సంతోషం ఉన్నప్పుడే, ఆనందం ఉన్నప్పుడే కాదు, కరువులో, దుఃఖములో, వేదనలో కూడా దేవుని మీద ఆధారపడుదునుగాక. హల్లెలూయా. నయోమి ఉంటున్నటువంటి ప్రాంతం అంతా కరువు వచ్చింది. కరువు రాగానే ఏం చేసిందంటే, ఇక్కడ వదిలే, ఇక్కడ కష్టమైపోయింది, మనం మోయాబుకు పోదాం. మోయాబులో మంచి సంపద ఉంది, మోయాబులో మంచి పంటలు పండుతున్నాయి, మోయాబులో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని రెక్కల నీడను విడిచిపెట్టి సాతాను దాని ఉత్సులోనికి వెళ్ళిపోయి అనుకుంది, భౌతికమైన సంపద నాకు సంపదగా మార్చబడుతుంది అనుకుంటుంది. కాదు. ఎంత ధనమున్నా అది దీవెన కాదు. దీవెన వేరు, ధనము వేరు. చెప్పే మాట చెప్పు. దీవెన వేరు. ఏంటి తేడా? ఏంటి దీవెనకు ధనానికి తేడా ఏంటి? ధనం ఉంటుంది కానీ ఇంటి మీద దీవెన ఉండదు. వాడు ఇల్లు కట్టుకున్నాడుకో, వాడు దీవించడు. ఏమంటారు తెలుసా? వాడు ఎట్లా కట్టిండో నాకు తెలుసు. స్తోత్రం చెప్పు. అంటారా? కష్టపడి కట్టుకుంటే ఏమంటారు చెప్పు? దీవించిపోతారు. అవునా కాదా? నేను చెప్పేది అది. ధనం ఎలాగైనా సంపాదించవచ్చు, ధనము ఎలాగైనా సంపాదించవచ్చు. ఒకరిని ముంచి, ఒకరిని సంపి పాట ఉంటుంది కదా, మంచిదనుచు ఒకరిని ముంచి సంచులోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించినది మన్నే. నేను అంటాను, ధనం ఎలాగైనా సంపాదించవచ్చు కానీ మంచి పేరును సంపాదించుకోలేము. మంచి పేరు దీవెన. పలకండి అందరూ కూడా, మంచి పేరు దీవెన. నా ప్రభు అంటారు, నా ప్రభు యొక్క సన్నిధిలో నేను నిలిచి ఉంటే, కష్టమైన కరువైన నిలిచి ఉంటే మంచి పేరు నీకు ఇస్తాడు. దేవుడి సన్నిధి విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళితే మోయాబులో ఏం కలిగిందా? ఆమెకు ఏమైనా సంపాదించిందా? ఏమి సంపాదించుకోలేదు. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, 3 విధవరాలు అయిపోయారు. ఏమి సంపాదించుకోలేదు. ఒక్క చిల్లికి అమ్మడు సంపాదించుకోలేదు. మరలా ఆమెకు వినబడుతుందట, దేవుడు మరలా
బెత్లెహేమును దర్శించాడు. దేవుడు మరలా యెరూషలేమును దర్శించాడు. మరలా అక్కడ ఆహారం దొరుకుతుందని కానీ మరలా విడిచిపెట్టి ఊర్లోకి వచ్చినాడు. ఆమె వస్తుంటే అందరూ అంటుండే నయోమి వస్తుందిరా, నయోమి వస్తుందిరా. చూడండి, ఆమె అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నేను దేవుడి దగ్గర ఉన్నప్పుడు మధురముగా నేను ఉన్నాను. నయోమి అంటే అర్థం మధురం. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను మధురంగా ఉన్నాను. నా తండ్రిని విడిచిపెట్టి పోయాను. ఇప్పుడు నాలో మధురం లేదు, నాలో తీపి లేదు, నాలో ఉన్నదంతా చేదు. నన్ను మధురము నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. నా జీవితము నేను చేదుగా మార్చుకున్నాను. నా యొక్క జీవితాన్ని నేను చేదుగా మార్చుకున్నాను. ఏడుస్తుంది, దుఃఖపడి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని రెక్కల నీడకు వచ్చిన తర్వాత నయోమి జీవితాన్ని మరలా ఆయన మధురాతి మధురంగా మార్చుకున్నాడు. ఆమెనుకుంది, నా జ్ఞానంతో నేను బాగుపడతాను. ఇకేనా ఇక్కడ ఉంటే మనం ఎప్పటికీ డెవలప్మెంట్ కావాలి, పోవాలి, ఒక ఉన్నత స్థితికి పోవాలి. మంచిదే, పోవద్దంటలేదు. దేవుని కృపతో మనం పోవాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళింది, ఏమి సంపాదించుకోలేదు. మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడే దీవెన కలిగింది ఆమె. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆశీర్వదించబడింది ఆమె. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మరలా కుటుంబాన్ని కట్టుకోగలిగింది. స్తోత్రం చెప్పి గట్టిగా చివరి మాట చెప్పి ముగిస్తా. సంతోషంగా అందరికీ చెప్పే మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడండి. యేసయ్య చెప్పాడు కదా, కొమ్మ విరిచి నీళ్ళలో వేస్తే ఏమవుతుందట? నీళ్లు మధురం అవుతాయి కదా. నీళ్లు తాగాడు. నీళ్లు తాగి ఆ యొక్క మారా ప్రాంతాన్ని దాటి ముందుకు వచ్చాడు. గణపురంలో చేదైన నీళ్లు ఉన్నాయి, నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. గణపురం దాటి మెట్టు దాకా పోయారు. ఎక్కడ దాకా? యశ్మల. ఎక్కడ దాకా పోయారు? మెట్టు దాకా పోయారు. మెట్టు దగ్గర పోయేవారు కల్లా ఆ మెట్టు దగ్గర 12 నీటి బుగ్గలు ఉన్నాయట. ఎన్ని? గట్టిగా చెప్పాలి. నీటి బుగ్గలు అంటే తెలుసా? నీటి బుగ్గలు అంటే తెలుసా? ఏంటి అమ్మా? నీటి ఊటలు. నీళ్ళు అలా బయటకు వస్తూనే ఉంటాయి, బయటకు వస్తూనే ఉంటాయి. నీటి ఊట అంటారు. ఎన్నున్నాయట? 12 నీటి ఊటలు అక్కడ ఉన్నాయి. ఎంత దూరము? కొంచెం దూరమే. నేను అంటాను, దేవా మరి ఎందుకు నువ్వు మారాలో ఆపేవారిని డైరెక్ట్ గా తీసుకొని పోతే అక్కడ నీళ్లు తాగుతున్నాయి కదా, అయిపోతున్నాయి కదా, మధ్యలో ఎందుకు ఆపావు నువ్వు? అర్థమవుతుంది చెప్పే మాటలు జాగ్రత్తగా. డైరెక్ట్ గా వెళ్ళిపోతే అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్ళ ఊటలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 12 ఉన్నాయి. 70 ఈత చెట్లు ఉన్నాయట. మరి ఇంత ఆశీర్వాదం అక్కడ ఉంది కదా, ఎందుకు మరి వారిని మారాలో ఆపేవు నువ్వు? నేను అంటాను, మారా అనుభవం తెలిస్తేనే ఆ నీళ్ళ యొక్క శ్రేష్టత అర్థము. నా వైపు చూడు, జాగ్రత్తగా. ఏదైనా మనకు ముట్టిగిడ దొరికిందనుకో, దాని విలువ నీకు తెలియదు. యేసయ్య ఫ్రీగా మనకు రక్షణ ఇచ్చాడు కదా, తెలుస్తలేదు మనకు. అందుకే ఇష్టం వచ్చినట్టు వస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు పోతున్నాం. ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళగలం అంటే అంటాం. ఇది ఫ్రీగా వచ్చింది కదా. ఏమైనా పైసలు పెట్టేందుకునేమో కష్టమవుతుండే. ఆదివారం వస్తావు, నీ ఇష్టం అంటే కూర్చుంటావు, లేకపోతే వెళ్ళిపోతావు. హలో, భయం లేదు కదా. ఫ్రీ వచ్చిందని విలువ లేదు. మనసుంటే ఆరాధన చేస్తావు, లేకపోతే మౌనంగా ఉంటావు. మంచిగా అయిందని ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థనకు మంచి చెడు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రార్థన ఆగొద్దు. స్తోత్రం చెప్పి గట్టిగా దేవుడికి. వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? నీ కుమారులు యవన కాలమందు పుట్టిన నీ కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కంప్లీట్ చేయి. యవన కాలమందు పుట్టిన నీ కుమారులు బలవంతుని చేతిలోని
వారితో తన అంబులో పొది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక తమ గుమ్మములలో విరోధితో వాదిస్తారు. సపోర్ట్ కొట్టి సోదరు చెప్పు. విరోధి ఎక్కడ ఉంటాడట చెప్పు. ఇంట్లోకి రాడాడు, గుమ్మం దగ్గర ఉంటాడు. గుమ్మం దగ్గర ఉంటే తండ్రి ఏం చేస్తాడంటే గుమ్మం దగ్గర ఉన్నోళ్ళే అక్కడిని ఆపి మాట్లాడతాడు. ఎదురా ఎవరెవరు వాక్యం ఉంది. విరోధి ఎవడట? విరోధి ఎవడట? అపవాదు. వాక్యంలో పేతురు అంటాడు మన విరోధి అపవాదు. వాడితో వాదించాలంటే నీ ఇంట్లో ఉన్న యవనస్తులు ఎలా ఉండాలి? వాదించే వారిగా ఉండాలి, బలమైన వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. బలం అంటే దేంట్లో బలం ఉండాలి? ప్రార్థనలో. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రార్థనలో బలమైన వ్యక్తులుగా ఉంటే యేసయ్య గుమ్మం దగ్గరనే అపవాదిని ఆపేస్తాడు. నీ ఇంట్లోకి వాడు రాడు. వస్తాడా? రాడు. నీవు ప్రార్థన ప్రాకారాలను కట్టబడాలి. నీ తర్వాత నీ పిల్లలను ప్రార్థన ప్రాకారాలను కట్టుకోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రార్థన అనేది నీతోనే ఆగిపోవద్దు, నీతోనే ఆగిపోవద్దు. అది వారసత్వం ఇయ్యాలి. పిల్లలకు మనం ఆస్తిస్తాం, ఇల్లు ఇస్తాం, పండిస్తాం. నేను అంటాను వాటికంటే శ్రేష్టమైంది నీ ప్రార్థన జీవితాన్ని నీ పిల్లలకు ఇవ్వాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నీ పిల్లలకు ఇవ్వాలి. విరోధితో వాదించే వాడిని నీ కుటుంబం నుంచి లేపాలి నువ్వు. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు డైరెక్ట్ గా తీసుకుపోలేదు? తెలియదు కదా. మనకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని డైరెక్ట్ ఇవ్వడు. కొన్ని శ్రమల గుండా తీసుకొస్తాడు, కొన్ని కన్నీళ్ళ గుండా తీసుకొస్తాడు, కొంచెం వేదన గుండా తీసుకొస్తాడు. ఆ వేదన తర్వాత వచ్చే సంతోషాన్ని నువ్వు చూసినప్పుడు ఈ వేదన అంతటి మర్చిపోతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మానవ గుండా తీసుకుపోయాడు. మానవ చేదైన అనుభవమే. ఆ చేదైన అనుభవం గుండా వెళ్ళిన తర్వాత దేవుడు శ్రేష్టమైన సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. దాని అర్థం ఏమిటంటే మారానే అనుభవం దాటితేనే శ్రేష్టమైన సమృద్ధి నీకున్నది. అది దాటకపోతే లేదు. చేదైన అనుభవం ఇప్పుడు ఉందా నీకు? నువ్వు దాన్ని దాటాలి. ఆ శ్రమను దాటాలి, ఆ కష్టమును దాటాలి, ఆ నిందను దాటాలి, అవమానమును దాటాలి. అది దాటితే ఇదిగో సమృద్ధి ఎదుట ఉండదు. స్తోత్రం చెప్పిడా. నా మాట ముగిస్తుంది. అర్థమైందా? చెప్పే మాటలు అర్థమైనా? మొట్టమొదటిది చేదైన అనుభవాల్లో ఎవరి మీద ఆధారపడాలి మనము? అందరూ చెప్పండి. దేవుని మీద మనం ఆధారపడాలి. రెండవది మన శక్తి మన బలము ద్వారా ఏమీ జరగదు, దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి. ఆమె నయోమి కూడా తన శక్తి తన బలం ద్వారా ఏమి సాధించలేకపోయింది. దేవుని ద్వారా ఆమె మధురముగా మార్చబడింది. మూడవది చేదైన అనుభవాలు దాటిన తర్వాత గొప్ప సమృద్ధి మనకున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేదైన అనుభవాలు దాటితేనే సమృద్ధి. దాటకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఆమె ఈ కష్టాలు లేకుండా డైరెక్ట్ గా అన్ని ఆశీర్వాదాలు రావాలంటే రావు. కష్టాలు ఎదుర్కోవాలి. కష్టాలలో కూడా దేవుడికి తోడుగా ఉండి దాన్ని కూడా మధురంగా మారుస్తాడు. అది దాటిన తర్వాత ఇక సమృద్ధి నీకున్నది. 12 నీటి బొగ్గలు ఉన్నాయట, 70 ఈత చెట్లు ఉన్నాయట. వారు అక్కడ అనేక కాలం అక్కడ నివసించి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కొదువ లేకుండా దేవుడు మళ్ళీ నడిపించునుగాక. ప్రతి మానవ అనుభవాన్ని దేవుడు మధురాతి మధురంగా మార్చునుగాక. 2 చేతులు దిగ్గర స్తోత్రం చెప్పు. మోకరించి ప్రార్థన చేసుకున్నా.